అస్సలు డేస్ తెలియకుండా గడిచిపోయాయే. ఈ రోజుతో ప్రాజెక్ట్ సబ్మిషన్ అయిపోతుంది. అవునే, చాలా ఫాస్ట్గా గడిచిపోయాయి. అవునా భీ, ఇయర్తో బీటెక్ అయిపోతుంది కదా. అఖిల్ విషయం ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దామేంటి, క్యాంపస్ సెలక్షన్లో ఏ ఒక్కరికి జాబ్ వచ్చినా గో టు మ్యారేజ్. మరి మమ్మీ డాడీ నుంచి ఏమైనా అబ్జెక్షన్ లాంటిది? తనక నేనంటే ఇష్టం, మా ఫ్యామిలీకి తనంటే చాలా ఇష్టం. నేను ఎలాగైనా ఒప్పిస్తాగా. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. గుడ్ లక్. అభి ఏంటి ఎన్నిసార్లు చేసింది? అభి చెప్పరా. ఏమైంది అభి? సార్ ప్లీజ్ అఖిల్. పండగకి రమ్మంటే రాలేదు కదూ. రేపు పొద్దునొచ్చి ఎలా ఎట్టిస్తానో చూడు. నాన్న అభి, బాగున్నావా? మేం మార్నింగ్ కల్లా వస్తున్నావురా. ఆన్ ద వే. ఇటు ఇవ్వండి, మాట్లాడింది చాలు. అమ్మా అభి, తిన్నావా? ఎలా ఉన్నావు? ఓకేనా? బాయ్. రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తాం. బాయ్ నాన్న. టేక్ కేర్. అభి 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 లే అభి అభి కళ్ళు తెరు అభి. ఏరా మానసానికి ఊగుతున్నావుగా? అన్నా అన్నా, ఓకే, ఓకే. అభినయ్ వాళ్ళ పేరెంట్స్ గారు యాక్సిడెంట్ అభి అయిందంట. పేరెంట్స్కి యాక్సిడెంట్ అయిందంట్రా. టీవీలో చూపిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున బెంగళూరు హైవే మీద జరిగిన అతి ఘోరమైన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. వాళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విషాదకరం. తన కుటుంబాన్ని కోల్పోయిన ఆ యువతి రోదన చూసిన అక్కడి వారంతా కంటతడి పెట్టారు. కన్న కూతుర్ని చూడటానికి వస్తున్న వాళ్లంతా ఈ రోడ్డు ప్రమాదంలో విగత జీవులుగా మారడం అత్యంత విషాదకరం. ఈ సంఘటన ఆ యువతిని అనాథన చేసింది. రేయ్, ఎన్ని రోజులని ఇలా ఉంటారా? ఫేర్వెల్కి ఎన్నో రోజులు లేదు. పదండి, ప్లాన్ చేద్దాం. లేదురా, నాకు ఇంట్రెస్ట్ లేదు. మీరు కానివ్వండి. రేయ్, నేను డల్గా ఉంటాను, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? చెప్పండి. లైఫ్ మూవ్ ఆన్ అవ్వాలి కదా. అది కాదురా. రేయ్, ఏదో ఒక పనిలో పడితేనే మనసు తేలిగ్గా ఉంటుంది. ఒకరి గురించి ఒకరు ఆలోచించండి. ఇలాంటి విషయాల్లోనే దేవుడు మనిషికి మరుపనే గొప్ప వరం ఇచ్చాడు. పనిలో పడితే అన్ని సెట్ అవుతాయి. పదండి, పద. అభినయ పద. రేయ్, నా మాట విని పదరా బాబు, ప్లీజ్ పద. అభినయ పద. రారా ప్లీజ్, నువ్వు కూడా అలా ఉండొద్దు. పదరా, మర్చిపోతే అన్ని సెట్ అవుతాయి. మీరిద్దరు ఎలా ఎదుర్కోవాలి.